హలో ఎవ్రీవన్, వర్తమాని భవ బుక్కి మళ్ళీ వెల్కమ్. సో ఇప్పటి వరకు మనం ఫ్రీడమ్ కోసం, లవ్ కోసం అండ్ ఏ విధంగా మనం ఎనర్జీ అనేది తీసుకొని మన ఈ ఇమోషనల్ బాడీ అనే దాన్ని హీల్ చేసుకోవచ్చు అన్న విషయాలు తెలుసుకున్నాం. వై ఒక ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎందుకు అంత తొందరగా అడాప్షన్ అనే దానికి స్పిరిచువాలిటీలో ఇవల్యూషన్ అనే దానికి ఫెమినైన్ ఎనర్జీ ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అన్న విషయాలు తెలుసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు తెలుసుకోబోయేది సుఖదుఖాలకు మించి శాంతి ఉంది. ఓకే, సో దీనికి సంబంధించిన ఏంటి అనేది చూద్దాం. మంచి చెడులను మించిన ఉన్నతమైన మంచి. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే, సంతోషానికి అంతర్ ప్రశాంతతకు మధ్య భేదం ఉందా? సంతోషానికి అంతర్ ప్రశాంతతకు మధ్య భేదం ఉందా అని అడుగుతున్నారు. సో దీని ఆన్సర్ మనందరికీ తెలిసిందే, ఎస్, డెఫినెట్లీ. దానికి ఆ రెండిటికి డిఫరెన్స్ అయితే కంపల్సరీగా ఉంది. అనుకూలంగా పరిగణించిన పరిస్థితుల మీద సంతోషం ఆధారపడి ఉంటుంది. అంటే ఏవైతే థింగ్స్ మనకి ఫర్గా జరుగుతాయో అప్పుడే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. కానీ అంతర్ అంతర్ ప్రశాంతత ఎలా ఉంటుంది అంటే, వాట్ ఎవర్ ఈస్ ద సిచ్యువేషన్, బయట ఎటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నా సరే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. సో అది అంటే బయట ఒక చాలా దారుణమైనది అనే విధంగా మనం ఫిజికల్ వరల్డ్ అంటే బయట ప్రపంచం అన్న దీంట్లో చూస్తూ ఉన్నా సరే మేబీ ఆ గుంపులో అలా ఉంటాం కానీ మన లోపల ఉన్న ఆ కామ్నెస్, ఆ ప్రశాంతత అనేది ఎప్పటికీ డిస్టర్బ్ కాదనమాట. అది అవుటర్ లెవెల్లో ఒక ఎక్స్ప్రెషన్ అవన్నీ ఉంటాయి తప్ప ఇన్నర్ గా ఆ పీస్ అనేది ఎప్పుడు డిస్టర్బ్ కాదు. ఓకే, సో మనకి మామూలుగా సంతోషం అంటే ఓన్లీ బయటికి మనకి ఏదైతే మంచిగా జరుగుతాయో ఆ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది రెండిట్లో మనం ఎలా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంది, మనమే చూస్ చేసుకోగలం కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్, మన జీవితంలో కేవలం అనుకూల పరిస్థితులను ఆకర్షించే సంభావన ఉందా? మన ఆలోచనలు, మన దృక్పథం ఎప్పుడు అనుకూలంగా ఉంటే మనకు కేవలం అనుకూల సంఘటనలను, సందర్భాలను మాత్రమే ప్రత్యక్షపరుచుకుంటాము. అవునా? ఈ క్వశ్చన్ చూడండి మళ్ళీ. మన జీవితంలో కేవలం పరిస్థితులను ఆకర్షించే సంభావన ఉందా? మన ఆలోచనలు, మన దృక్పథం ఎప్పుడు అనుకూలంగా ఉంటే మనము కేవలం అనుకూల సంఘటనలను, సందర్భాలను మాత్రమే ప్రత్యక్షపరుచుకుంటామా? అవునా అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే, మీకు నిజంగా అనుకూలత అంటే ఏమిటో, ప్రతికూలత అంటే ఏమిటో తెలుసా? అంటే పాజిటివిటీ అంటే ఏంటి, నెగటివిటీ అంటే ఏంటి అన్న విషయం అనేది మీకు తెలుసా? లేదా ఒక వేలో వెళ్ళటం, ఓకే అలానే తీసుకుందాం ప్రస్తుతానికి. మీకు పూర్తి విషయం తెలుసా? అవధులు, ఓటమి, అనారోగ్యం, కోల్పోవటం, మరి బాధ ఏ రూపంలో ఉన్నా కొంతమందికి గొప్ప గురువుగా మారింది. అది వాళ్లకు అసత్యమైన అహపు ప్రతిరూపాలను, బాహ్యమైన అహం నియమిత గమ్యాలను, కోరికలను వదిలేయమని బోధపరిచింది. వాళ్లకు లోతును, అణుకువను, కనికారాన్ని నేర్పించింది. వాళ్ళను మరింత యథార్థముగా చేసింది. అసలు ఈ అనుకూలం అంటే ఏంటి, ప్రతికూలం అంటే ఏంటి అన్న విషయాలు పూర్తిగా దాని మీద అవగాహన అనేది ఉందా అని అడుగుతున్నారు. అవి ఇప్పుడు చూడండి, మనం ఇమోషనల్ గా డౌన్ గా ఉన్నాం, ఎమోషనల్ గా నేను ఎప్పుడు ఇమోషనల్ గా బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటా,
నా దగ్గరికి అన్ని బాధలే వస్తాయి అని చెప్పి అనుకుంటున్నప్పుడల్లా కూడా కొన్ని విషయాల్లో అవి ఏంటంటే మనకి అవి ఒక గురువుగా యాక్ట్ చేస్తున్నాయి. ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్స్ అనేవి. దాంట్లో వచ్చే పెయిన్ అనేది ఏంటంటే మనకి సర్టెన్ థింగ్స్ నుంచి ఓవర్‌కమ్ చేయటానికి హెల్ప్ చేస్తున్నాయన్నమాట. ఒక గురువుగా మనతో పాటు ఉంటున్నాయి. సో, ఒక పెయిన్ ఉంది అనేసంటే, ఆ పెయిన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది, రియలైజ్ అవ్వాల్సింది అయిపోయింది అనేసంటే, వెంటనే దాని నుండి బయటకొచ్చేస్తాం. అసల ఆ బాధ అనేదే ఉండదు. మనం ప్రీవియస్‌గా రీడ్ చేసిన చాప్టర్స్‌లో కూడా అదే తెలుసుకున్నాం. ఒక మనిషి మన దగ్గరున్నారు అనేసంటే, ఆ మనిషిలో మనకు నచ్చని క్వాలిటీస్ అన్నీ మనకి ఒక ఆహ్, లెసన్‌ని నేర్పించడానికే వచ్చాయి. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మనకి అని. అలానే మన ఎమోషన్స్, మన ఎమోషన్స్ కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్ అనేది ఉన్నప్పుడు అవి కూడా మనకేంటంటే మనం మనం వాటిని ఓవర్‌కమ్ చేస్తే ఆ బ్యూటిఫుల్ థింగ్ అనేది అక్కడ చూడగలుగుతాం. ఆ పర్స్పెక్టివ్ చేంజ్ అనేది చూడగలుగుతాం. సో, ఎప్పుడూ కూడా అనుకూలత, ప్రతికూలత అనేవి లేకపోవచ్చు. ప్రతి విషయంలోని కూడా ఒక మంచనేదే ఉంటుంది. మనం దాన్ని ఆహ్, మనకి నచ్చిన విధంగా దాన్ని డిఫైన్ చేసుకుంటూ ఉంటామనమాట. మీరు ఎప్పుడైనా ఏదైనా వ్యతిరేకంగా జరిగితే, దానిలో ఒక లోతైన పాఠం దాగి ఉంటుంది. మీరు దాన్ని అప్పుడు చూడలేకపోవచ్చు. ఒక స్వల్ప అనారోగ్యం లేదా ప్రమాదం కూడా మీకు మీ జీవితంలో ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది అసలు అవసరమో, ఏది కాదో చూపించగలదు. ఉన్నతమైన దిశ నుంచి చూస్తే పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయి. మరి ఖచ్చితంగా చెప్పాలంటే అనుకూలత, ప్రతికూలతలు లేనే లేవు. అవి ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఉన్నదాన్ని పూర్తిగా స్వీకరిస్తూ జీవిస్తారో, ఇది మాత్రమే బుద్ధి స్థిరత గల జీవన విధానం. ఇక ఇప్పుడు మీ జీవితంలో మంచి, చెడు ఉండవు. ఉన్నతమైన మంచి మాత్రమే ఉంటుంది. అది చెడును కూడా కూడి ఉంటుంది. మనస్సు నుంచి చూస్తే చూస్తే మాత్రం మంచి, చెడులు, ఇష్టాలు, ప్రేమ, ద్వేషాలు ఉంటాయి. కనుక బుక్ ఆఫ్ జెమినస్‌లో మంచి, చెడు, జ్ఞానము చెట్టు నుండి తినగానే ఆడమ్, ఈవ్‌లు స్వర్గంలో ఉండే అవకాశం కోల్పోయారు. అంటే ఇవి ఇక్కడే ఉంటాయి, ఇవి అక్కడే ఉంటాయి. పాజిటివిటీ అంటే ఇక్కడే ఉంటుంది. నెగటివిటీ అంటే ఇక్కడే ఉంటుంది. మంచి, చెడు అని చెప్పి ఎవ్రీథింగ్ మన మైండ్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడికెళ్తే నా ఎనర్జీ డ్రైన్ అయిపోద్ది. ఇక్కడికెళ్తే నా ఎనర్జీ ఇంకా ఎన్హాన్స్ అవుతది. అవన్నీ కాదు. మనం మనల్ని ఎంత స్ట్రాంగ్‌గా చేసుకుంటామో, అంత మంచి వేలోని అంటే మన రియాలిటీ అనేది మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో, అంతే మంచి వేలోని ఆ పర్టిక్యులర్ అంటే సిట్యుయేషన్‌ని చూడడం గాని, పర్స్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మన పర్సెప్షన్ ఉండడం గాని, అవన్నీ కూడా అలా జరుగుతాయి. ఏది కూడా ఆహ్, మనం మైండ్ లెవెల్‌లో థింక్ చేస్తేనే దానికొక నియమం. జడ్జ్ చేస్తాం. మనం మైండ్ లెవెల్‌లో కాకుండా నార్మల్‌గా వదిలేసాము. దాన్ని న్యూట్రల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము. ఇది జస్ట్ నా లైఫ్‌లో ఒక ఫ్లో. ఆ ఫ్లోలో నేను వెళ్తున్నప్పుడు ఇదొకటొచ్చింది. సో, ఐయామ్ ఏబుల్ టు స్ ఐయామ్ ఐ షుడ్ థాంక్ దట్ పర్టిక్యులర్ థింగ్. దేనికి అంటే నన్నేదో ఓవర్‌కమ్ చేయటానికి ఏదో ఆహ్, రియలైజ్ చేయించడానికి ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. థాంక్స్ అని చెప్పి దాన్ని నేర్చుకొని ముందుకు వెళ్ళిపోతాను. అన్నది మన మన థింకింగ్ ప్యాటర్న్ అనేది మారినప్పుడు దాన్ని చూసే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈవెన్ ఇందాక స్టార్టింగ్‌లో అడిగిన ఒక క్వెషన్ ఏమడిగారు? సంతోషానికి అంతర్‌ప్రశాంతతకి డిఫరెన్స్ ఏంటి అని. ఎప్పుడైతే మనం న్యూట్రల్‌గా ఉంటామో, గో విత్ ద ఫ్లో అన్న దీంట్లో ఉంటామో, అన్ని విషయాల్లో కూడా ఎప్పుడైతే అలా ఉంటామో ఆహ్, ఈ ఇన్నర్ హ్యాపీనెస్, ఇన్నర్ పీస్ అనేది ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదన్నమాట. సో, అలానే ఉంటుంది. సో, దేర్ ఈస్ నో బ్యాడ్ ఆర్ గుడ్. దేర్ ఈస్ నో పాజిటివిటీ ఆర్ నెగటివిటీ.
ఎవ్రీథింగ్ కూడా ఏంటి అంటే మనం జస్ట్ ఒక నేమ్ పెట్టుకొని దాన్ని డిఫరెన్స్ చేసుకొని దాని నుండి ఏదో ఒకటి నేర్చుకునే విధంగా ఉండటానికే ఆ నేమ్స్ తప్ప ఇంక దేనికి కాదది. సో మన మైండ్ అనేది అన్ని జడ్జ్ చేస్తూ ఉంటది, లేదా ఆ విధంగా చూసినప్పుడే దానికి కొన్ని థింగ్స్ అర్థం అవుతాయి. సో ఎప్పుడైతే మనం ఈ మెడిటేషన్ అన్న టూల్ ని యూజ్ చేస్తూ మన మైండ్ ని, ఇంటలెక్చువల్ మైండ్ ని ఒక మంచి ఫ్రెండ్స్ గా మళ్ళీ తయారు చేస్తూ ఉన్నామో అప్పుడు ఈ జడ్జ్మెంట్ అనేది కూడా ఉండదు. మైండ్ చేసే ఆ జడ్జ్మెంట్ అనేది ఏదైతే ఉందో దాని నుండి కూడా మనం మెల్లమెల్లగా బయటకు వస్తాం. ఆ జడ్జ్మెంట్ అనేది ఎలా వచ్చింది ఏంటి, ముందు నుంచి మన మైండ్ అనేది ఉంది కదా అనేసి అనుకుంటే ఈ మైండ్ అనేది సొసైటీ పరంగా క్రియేట్ అయిన మైండ్. అంటే ఈ ఈ మనం ముందు పుట్టినప్పుడు ఈ మైండ్ అండ్ ఇంటలెక్చువల్ మైండ్ అనేది చాలా చాలా వెరీ థిక్కెస్ట్ ఫ్రెండ్స్. చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్స్. కానీ మనం ఇక్కడ గ్రో అవుతూ ఉన్నప్పుడు ఆ థింగ్స్ అన్నిటిని ఈ సొసైటీలో అంటే అన్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకొని డెవలప్ చేసుకునే థింగ్స్ అన్నమాట. సో అవి ఎప్పుడైతే దూరం అవుతూ ఉన్నాయో మనకి ఈ రెండిటికి మధ్య కనెక్టివిటీ కూడా మిస్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం మెడిటేషన్ అన్న టూల్ అనేది యూజ్ చేస్తూ ఆ టూల్‌తో పాటు ఈ విజ్డమ్ అనేది, ఇంప్లిమెంటేషన్స్ అనేవి అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అగైన్ మళ్ళీ వీళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అవుతున్నారు. ఇంకా ఇంకా థిక్‌గా, క్లోజ్‌గా ఇదవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ ఈ ఫైట్ ఏదైతే ఉందో, ఈ ఫైట్ జడ్జ్‌మెంట్స్ అవన్నీ కూడా ఉండవు. ఎవ్రీథింగ్ ఒక మంచి లెర్నింగ్‌గా వెళ్తుంది. ప్రతి క్షణం ఎంజాయ్ చేయటం అంటే ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఎంజాయ్ చేయటం అన్న విషయాలు కూడా చాలా చాలా ఈజీగా చేయగలుగుతాం వెన్ ఈ ఈ ఈ వేలో కానీ మనం ఉండగలిగినప్పుడు. సో నెక్స్ట్ ఇది నాకు తిరస్కరణగా తనను తాను మోసం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. నాకు దగ్గరైన వారికి గాని ఏదైనా భయంకరమైనది జరిగితే ప్రమాదం, అనారోగ్యం, ఏ రకమైన బాధో లేదా చావు అది చెడు కానట్లు నేను నటిస్తాను. కానీ వాస్తవానికి అది చెడే కనుక దాన్ని ఎందుకు నిరాకరించాలి? ఈ క్వెషన్ అడుగుతున్నారనమాట. దీని ఆన్సర్ ఏంటంటే, మీరు దేన్ని నటించట్లేదు. మీరు దాన్ని ఉన్నదున్నట్లుగా ఉండనిస్తున్నారు. అంతే. ఈ ఉండనివ్వడం మిమ్మల్ని అనుకూల, ప్రతికూల ధృవాలను సృష్టించే మనస్సు యొక్క ఆటంకించే మాదిరులకు మించి తీసుకెళ్తుంది. అంటే ఈ డిఫరెన్స్ ఇది ఇది మంచి, చెడు అని చెప్పి ఒక లైన్‌లో పెట్టి దీన్ని ఈ విధంగానే ఫాలో అవ్వాలి అన్న విధంగా కాకుండా స్టిల్ మనం వెళ్తాము, అవన్నీ విట్‌నెస్ చేస్తాము, అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. ఆ బాధొచ్చింది అంటే ఆ బాధను కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తాము. కానీ దానికొక నేమ్ అనేది పెట్టి అక్కడే ఉండిపోవట్లేదు. ఓకే. నాకేదో అయింది. నేనింక అక్కడే అయిపోయిందింక. ఐయామ్ డన్ అన్న విధంగా లేదింక. ఏంటంటే ఓకే. ఆ టైంలో అది జరిగింది. ఓకే. వాట్ ఈస్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి? అన్న విధంగానే మన లైఫ్ అనేది ఎప్పుడూ ఉండాలి. మన లైఫ్‌లో జరిగే థింగ్స్ ఏవి కూడా ఆగవు. అవన్నీ ఏ విధంగా జరగాలో అన్నీ జరుగుతాయి. ఈ చావనేది గానీ, పుట్టుకనేది గానీ, ఇంకొక ఫంక్షన్ అని గానీ, ఏదైనా బాధ గానీ, ఏదైనా సరే అవన్నీ ఒక గో విత్ ద ఫ్లోలో వెళ్తాయి. అప్పుడు ఆ క్షణంలో ఎ ఎటువంటి ఎమోషన్స్ ఒస్తాయో వాటన్నిటిని ఎక్స్‌పీరియన్స్ కూడా చేస్తాం మనం. అంతే. ఆ ఎక్స్‌పీరియన్స్ చేసిన వెంటనే దాన్ని దెన్ అండ్ దేర్ వదిలేసి మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడే మనం దానికన్నా బియాండ్‌గా చూడగలుగుతాం. ఆ బార్డర్ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తామో లిటిల్ బిట్ మోర్ బియాండ్‌గా చూడగలుగుతాం. అంటే మైండ్ అనేది కూడా అంటే ఆ మనస్సు అనేది కూడా ఎంతో ఎంతో సున్నితమైనది. ఎంతో ప్రేమతో నిండి ఉంది ఆ మనసనేది కూడా అన్నది మనసు ఆర్ మైండ్ వాటెవర్ ఇట్ ఈస్. ఆహ్, మనం ఎలా పిలుచుకుంటే అలా. సో, మనకు అది కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. అది క్షమాపణ యొక్క ప్రముఖ దిశ.
గతాన్ని కన్నా ప్రస్తుతాన్ని క్షమించడం మరింత ముఖ్యమైనది. ప్రతి క్షణాన్ని మీరు క్షమిస్తే దాన్ని ఉన్నట్లుగా ఉండనిస్తే అప్పుడు ఆగ్రహం కూడుకోదు. దాన్ని తరువాత ఎప్పుడో క్షమించాల్సిన అవసరం రాదు. సో ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ అయిందనుకోండి, నా ఏదో ఒక సిచ్యువేషన్, నాకు ఇంకొకరికి ఏదో గొడవ అయింది, నేను బాగా హర్ట్ అయ్యాను అని అంటే ఆ థాట్ తో మనం పడుకోని అవసరం లేదు. వెంటనే యాజ్ వి నో, మనం ఎప్పటికప్పుడు ఆ బ్యాగేజ్ అనేది తీసేయాలి అనే విషయం తెలుసు. సో అక్కడ ఏమైనా డిస్కషన్ అవుతుంది అంటే ఆ డిస్కషన్ చేస్తాము. దెన్ అండ్ దేర్ ఓకే, నేను ఇక్కడ నుంచి ఏం నేర్చుకుంటున్నాను, ఓకే దీస్ ఆర్ ద పాయింట్స్, నేను ఇవి నేర్చుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి, ఈ విషయాల్లో నేను బాగున్నాను, పార్ట్ యువర్ సెల్ఫ్, అంతే, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ విషయాలు నేర్పించినందుకు అని ఆ పర్టికులర్ పర్సన్ కనుక్కొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఇద్దరిని కూడా ఫర్గెట్ చేయడం ఈ సిచ్యువేషన్ ని, అండ్ ఆ రిలేషన్ కి, ఆ బాండేజ్ కి మంచిగా ఒక లవ్ ఎనర్జీ అనేది అక్కడ పెట్టడం. సో దట్స్ ఆల్, ఇట్ ఈస్ డన్. మళ్ళీ మన నెక్స్ట్ మినిట్ అనే దానికి మనం తీసుకెళ్ళిన అవసరం లేదు. అది ఏ రిలేషన్ అయినా సరే, ఇదే ఫార్ములా. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ మనకు ఉండాల్సిన క్లారిటీ ఏంటంటే, మనం హ్యాపీగా ఉండాలనుకుంటున్నామా లేదా? ఎక్కడి నుంచి? ఇన్నర్ సెల్ఫ్ నుండి హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా లేదా? ఆ క్లారిటీ ఉండాలనుకుంటున్నాము అంటే ఎస్, వీ నీడ్ టు ప్రాక్టీస్ దిస్ దెన్ అండ్ దేర్. ఎప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ ని మైండ్ లో పెట్టుకొని 2 hours 3 hours ఒక పూట గడపాల్సిన నెసెసిటీనే లేదు. ఇమీడియట్ గా అనలైజేషన్ అయిపోవాలి. దానికి కావాల్సిన ఫర్గివ్నెస్, ఫర్గెట్ చేయడం కానీ, యాక్సెప్ట్ చేయటం కానీ, ఆ లవ్ ఎనర్జీ అనేది పంపించడం కానీ దానికి జరిగిపోవాలి. దట్స్ ఇట్, డన్. ఇంకా దానికోసం నెక్స్ట్ మనం ఇచ్చేయాల్సిన నీడ్ లేదు. ఇక్కడ మనము సంతోషం గురించి మాట్లాడుకోవట్లేదని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, మీరు ప్రేమించే వ్యక్తి ఇప్పుడే చనిపోయినా, లేక మీ మీ మరణమే దగ్గర పడుతున్న భావం ఉన్నా మీరు సంతోషంగా ఉండలేరు. అది అసాధ్యం. కానీ మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. విచారము, కన్నీరు ఉండవచ్చు. కానీ ఆటంక పడటాన్ని ఛదించినప్పుడు ఆ విచారము కింద లోతైన నిశ్చలత, స్థిరత్వము, పవిత్రమైన ప్రస్తుతత్వములను అనుభవిస్తారు. ఇదే ఉనికి యొక్క ప్రకటితం. ఇదే అంతర్శాంతి, వ్యతిరేకత లేని మంచి అది. అంటే సిట్యుయేషన్స్ అనేవి అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకన్నా ఇంకొకరికి అవుతున్నా అని సరే మనం ఫీల్ అవుతాం. ఆ ఎమోషన్ అనేది ఉంటది. కానీ దానికి మించిన విజ్డమ్ మన దగ్గర ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. దెన్ అండ్ దేర్ వదిలేస్తాము. బట్ డీప్ డౌన్ ఎక్కడో ఏంటి అంటే, ఓకే, దిస్ ఇస్ నాట్ దేర్ ఎండ్. ఎస్పెషల్లీ డెత్ విషయంలో తీసుకుంటే దిస్ ఇస్ నాట్ దేర్ ఎండ్. వాళ్ళు ఇంకా గ్రో అవ్వడానికి వెళ్తున్నారు. బట్ ఫిజికల్‌గా ఆ బాడీ ప్రెజెన్స్ అనేది మన దగ్గర ఉండదు. ఈ జన్మకి దట్ ఈస్ డన్. సో ఆ చిన్న పెయిన్ అనేది ఉంటది తప్ప డీప్ డౌన్ యూ హ్యావ్ దట్ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఇది ఒక గ్రో అవ్వడానికి మళ్ళీ వెళ్తున్నారు. ఐమ్ సో హ్యాపీ. ఎందుకు అందరూ చనిపోయినప్పుడు అవన్నీ కూడా ఓల్డెన్ డేస్ లో సెలబ్రేషన్ లా చేసేవారు. ఎందుకు అంటే దే ఆర్ గ్రోయింగ్. వాళ్ళు గ్రో అవుతూ ఉన్నారనమాట. వాళ్ళ సోల్ అనే ఇవల్యూషన్ అన్న దీంట్లోని ఇంకొక స్టెప్ ఎక్కారు. అది వాళ్ళ అచీవ్‌మెంట్ అది. సో డెత్ ఈజ్ అన్ సెలబ్రేషన్. నెక్స్ట్ క్వెషన్. నేనేదైనా చేయగల పరిస్థితే కనుక అయితే దాన్ని అలాగే ఉండనిచ్చి అదే సమయంలో ఎలా మార్చగలుగుతాను? మార్చలేం. అంటే మార్చలేము అంటే నేనేదైనా చేయగల పరిస్థితే కనుక అయితే, అంటే ఏదైనా చేయగలిగితే అన్నీ అలాగే ఉండవచ్చు. అదే సమయంలో ఎలా మార్చగలుగుతాను? ఓకే. సిట్యుయేషన్‌ని ఎలా మార్చగలుగుతాను అని ఒక క్వెషన్ అడుగుతున్నారనమాట. దీని ఆన్సర్ ఏంటంటే, మీరు చేయాల్సిందేదో అది చేయండి. ఆ టైంలో మీకిది చేస్తే బావుంటుంది. ఓకే, దేర్ ఈస్ ఎ ఛాన్స్ అని అనిపిస్తే టు సెట్ దట్ పర్టిక్యులర్ థింగ్ చేయండి. డూ యువర్ బెస్ట్.
మనకు అది చేయాలి అనిపించిందంటే చేసేయడమే. ఈలోపు ఉన్నదాన్ని స్వీకరించండి. అంటే ఏదైతే అవుతుందో దాన్ని స్వీకరించండి. అంటే యాక్సెప్ట్ చేసి సిచ్యువేషన్ ఇలా ఉంది అనే విషయాన్ని యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించి మనం ఏమైనా చేయగలిగితే అది కూడా చేసి వదిలేయాలి అంతే. నేను ఇది చేశాను కదా, ఇది కంపల్సరీగా ఇలా బాగైపోవాలి అన్న విధంగా కాకుండా న్యూట్రల్ గా ఉండాలి మనం. ఎప్పుడైతే ఆ న్యూట్రల్ గా ఉండడం అనేది చేస్తామో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, ఆ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయటం, దానికి చేయాల్సిన యాక్షన్ అనేది చేసేయటం, దెన్ ఆ రిజల్ట్ అనేది వదిలేయటం అంతే. జస్ట్ సరెండర్ టు ది యూనివర్స్ ఆర్ గాడ్, వాట్ ఎవర్ వి నేమ్ ఇట్. రెండు ఒకే అర్థం గలవి కనుక స్వీకరణ మీకు వెంటనే మనస్సు ఆధిక్యత నుంచి స్వేచ్ఛనిచ్చి ఉనికితో తిరిగి సంబంధం కలిగిస్తుంది. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో ఆ స్వేచ్ఛ అనేది వచ్చినప్పుడు మనం మన ఈ మైండ్ అన్న దీంట్లో మనం ఉన్నాం అనమాట. మైండ్ ఏంటి, దానికైనా చిన్న దొరికితే వెంటనే ఓకే ఎమోషనల్ గా నేను ఏదో ఫిల్ చేసుకోవచ్చు, నాకు ఏదో ఫుడ్ దొరుకుతుంది అని చూస్తుంది. అలా కాకుండా దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనకు కొద్ది ఫ్రీడమ్ అనేది వచ్చి నెక్స్ట్ ఏం చేయొచ్చు అన్న అన్న స్టెప్ అనే దగ్గరికి వెళ్తాం. కొన్నిసార్లు ఏంటంటే మనం అక్కడే ఉండిపోతాం, నెక్స్ట్ ఏదో చెయ్యాలి అన్న ఇది కూడా ఉండదు మనకి. ఎందుకు ఉండదు అని అంటే మనం యాక్సెప్ట్ చెయ్యం కాబట్టి. చాలా వరకు మనలోని యాక్సెప్ట్ అనేది చేయకపోవటం వల్లే ఒక స్టెప్ ముందుకు వెళ్ళలేరు అనమాట. అక్కడే ఉండిపోతాం మనం. ఎక్కడ నాకేదో అయింది, నన్నెవరో ఇలా అన్నారు, అక్కడే ఉండిపోతాం. అప్పుడెప్పుడో వాళ్ళు అలా అన్నారు, అప్పుడెప్పుడో నాకు ఆ కష్టం ఉంది, అక్కడే అలా ఉండిపోతాం. డేస్ గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, కానీ అక్కడే ఉండిపోతాం. అది యాక్సెప్టే చేయం మనం. సో అలా కాకుండా ముందుకెళ్ళాలి అంటే ముందు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, యాక్సెప్ట్ చేసినప్పుడు తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది. ఆ లాట్ ఆఫ్ రిలాక్సేషన్ అన్న దీంట్లో మనం ఇంకొక స్టెప్ ఎలా ఎక్కొచ్చు, ఓకే నెక్స్ట్ ఏం చెయ్యొచ్చు దీనికి ఒక సొల్యూషన్ అన్న విధంగా అని ఆలోచించడానికైనా సరే మన మైండ్ అనేది కూడా మనకు కొద్దిగా కోఆపరేట్ చేస్తుంది. అప్పటి వరకు మనకి ఎటువంటి కోఆపరేషన్ అనేది కూడా ఉండదు. మనస్సు అడ్డగింపు రెండు ఒకే అర్థం గలవి కనుక స్వీకరణ మీకు వెంటనే మనసు ఆధిక్యత నుంచి స్వేచ్ఛనిచ్చి ఉనికితో తిరిగి సంబంధం కలిగిస్తుంది. తత్ఫలితంగా చేయడంకు గల మామూలు అహపు కారణాలు భయం, అధికారం, అత్యాస, సంరక్షించుకోవటం లేదా అసత్యపు అహంభావాన్ని పోషించడం ఇవి పనిచేయదు. మనసు కన్నా ఎంతో గొప్పదైన బుద్ధి ఇప్పుడు ప్రకటితం అవుతుంది కనుక మీ చేతిలోకి వీరే ఇతర గుణపు చైతన్యము ప్రవహిస్తుంది. మీ గమ్యపు నమూనాలలో మీకోసం అల్లుకొని వచ్చిన వాటన్నిటిని స్వీకరించండి. అవి తప్ప మీ అవసరాలకు సరిపడా ఇంకేమున్నాయి? భౌతిక ప్రపంచ శక్తి ఇంకా పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉన్న అతి అరుదైన మనుష్యుల్లో ఒక్కరై మార్కస్ అరియలస్ 2000 సంవత్సరాల క్రితం దీన్ని వ్రాసారు. అంటే ఈ పర్టికులర్ దీనికోసం రాశారనమాట. ఏమని రాశారు? మీ గమ్యపు నమూనాలో మీకోసం అల్లుకొని వచ్చిన వాటన్నిటినీ స్వీకరించండి. ఏదైతే మన జర్నీ ఉందో ఆ జర్నీలో ఏవైతే మన దగ్గరికి వస్తున్నాయో అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయమంటున్నారు. అవి తప్ప మీ అవసరాలకు సరిపడా ఇంకేమున్నాయి? ఆ జర్నీలో వచ్చినవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తూ ఉన్నాము అంటే మనం కూడా ఈ ఫిజికల్ వరల్డ్ అన్న దీంట్లోని ఒక మెట్టు ఎక్కుతూ ఉంటాం. అలానే సోల్ ఇవల్యూషన్ అన్న దీంట్లో కూడా ఒక మెట్టు ఎక్కుతూ ఉంటాం. ఎందుకు అంటే ఈ స్పిరిచువల్ వరల్డ్, ఫిజికల్ వరల్డ్ రెండు డిఫరెంట్ కాదు. రెండు ఒకటే. మనం దాన్ని 2 డిఫరెంట్ వరల్డ్స్ లా చూడొద్దు. ఒక వరల్డ్ లానే చూడాలి. అందుకే ఎప్పుడు చెప్తారు ఈ స్పిరిచువల్ విజ్డమ్ అనేది ఈ ఫిజికల్ వరల్డ్ లో ఉన్న
ఈ ఫిజికల్ వరల్డ్ లో ఎప్పుడైతే అప్లై చేస్తామో రెండు ఒకటిగానే ఉంటాయి. డ్యుయాలిటీ ఉండదు అక్కడ, ఓన్లీ వన్నెస్ ఉంటుంది. చాలా మందికి వాళ్ళు ఆటంకాన్ని త్యజించి స్వీకరించే లోపు, క్షమించే లోపు విపరీతమైన దుఃఖాన్ని అనుభవించాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ళు అలా చేసిన వెంటనే గొప్ప అద్భుతాల్లో ఒకటి జరుగుతుంది. చెడుగా కనిపించే దాని ద్వారా ఉనికి చైతన్యపు మేల్కొల్పు, దుఃఖము నుండి శాంతికి మార్పు, ప్రపంచంలో ఉన్న చెడుకు, దుఃఖానికి గల అంతిమ ప్రభావం ఏమిటంటే అది మానవులను బలవంతంగా నామరూపాలకు మించి ఉన్న వారి సత్య రూపాన్ని గ్రహించేలా చేస్తుంది. అంటే యు ఆర్ బియాండ్ టు ఇట్. ఓన్లీ ఈ ఫిజికల్ వరల్డే కాదు, ఈ బాడీనే కాదు, నీ నేమే కాదు, ఈ సొసైటీలో ఏర్పరిచిన రూల్సే కాదు అని చెప్పి బాగా తెలిసే విధంగా మనకొచ్చే ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకి నేర్పిస్తాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే అలాంటి బాధ వచ్చినప్పుడల్లా, అలాంటి థింగ్స్ మనం ఓవర్కమ్ చేసినప్పుడల్లా ఏంటంటే మనం ఈ ఈ కాన్షియస్నెస్ అన్న దాంట్లో చాలా చాలా బిగ్గెస్ట్ చేంజ్ అనే దాన్ని కూడా మనం చూస్తాం అన్నమాట. కొంతమంది అనుకుంటాం అసలు వాళ్ళకి స్పిరిచువాలిటీ కోసం కానీ ఎటువంటి ఇది గ్రిప్ అనేది లేకపోయినా సరే somehow they get connected to it and ఒక బాధలో నుంచో ఇంకో దాని నుంచో దాంట్లో కనెక్ట్ అయ్యి వాళ్ళ కాన్షియస్నెస్ ని ఎంతలా పెంచుకుంటారు అంటే ఇంకా వాళ్ళకి పెద్దగా ఎఫర్ట్స్ పెట్టిన అవసరం లేదు. నేను దీని మీద వర్క్ చేయాలి, ఏబిసి అంటే ఏ రాయాలి అంటే ముందు ఒక లైన్ గీయాలి, దాంతో సైడ్ లైన్ గీయాలి, అలా ఏమీ ఉండదు. హ్యాపీగా వాళ్ళు ఏ అనేది చాలా ఈజీగా రాసేయగలుగుతారు అన్నమాట. అంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టనవసరం లేదు. ఆళ్ళు ఫాలో అయ్యే రూల్ అంతా ఒకటే. కానీ ఒకే దాన్ని అలా నేర్చుకోవాల్సిన నీడ్ ఉండదు. చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. తొందరగా నేర్చుకోగలుగుతారు. సో, దానివల్ల ఏంటంటే మనం ఆ కాన్షియస్‌నెస్ అనే దాంట్లోని ఇంకా ఎక్కువ మెట్లనేది ఎక్కగలుగుతాం అన్నమాట. ప్రపంచంలో ఉన్న చెడుకు, దుఃఖానికి గల అంతిమ ప్రభావం ఏమిటంటే, అది మానవులను బలవంతంగా నామరూపాలకు మించి ఉన్న వారి సత్య స్వరూపాన్ని గ్రహించేలా చేస్తుంది. కనుక మనము పరిమిత కోణం నుంచి చేసే చెడు, వాస్తవానికి వ్యతిరేకత లేని ఉన్నతమైన మంచిలోని భాగమే. అయినా మీరు క్షమిస్తే తప్ప మీకు ఇది సత్యం కాజాలదు. అది జరిగేంత వరకు చెడుకు విమోచనం ఉండదు. కనుక అది అలాగే ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం ఆ రియలైజేషన్ అయ్యి అక్కడి నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోవడం చేయలేనంత వరకు కూడా మనం దాని నుంచి బయటికి రాం. ఆ ట్రూత్ అనేది తెలుసుకునేంత వరకు. ఎప్పుడైతే తెలుసుకుంటాం వెంటనే బయటకొచ్చేస్తాం. క్షమాపణ ద్వారా అంటే అవాస్తవమైన గతాన్ని త్యజించి ప్రస్తుత క్షణాన్ని ఉన్నదున్నట్లుగా ఉండనిస్తే అద్భుతమైన మార్పు లోపలే కాకుండా బయట కూడా జరుగుతుంది. అమితమైన వర్తమాన శూన్య మౌనం మీలోనే కాకుండా మీ చుట్టూ కూడా ఉద్భవిస్తుంది. ఆ చైతన్య లోనికి ఏదైనా లేదా ఎవరైనా ప్రవేశిస్తే దానిచే ప్రభావితులవుతారు. కొన్నిసార్లు వెంటనే కనిపించే విధంగా, మరికొన్నిసార్లు తర్వాత కాలంలో కనిపించే లోతైన స్థాయిల్లోని మార్పులుగా ఇది సంభవిస్తుంది. ఏమి చేయకుండా కేవలం ఉండటం వలన అమితమైన వర్తమాన ప్రకంపనలను నిలిపి ఉండటం వలన మీరు విరోధాన్ని కరిగించి బాధను మాన్పి అచేతనను నివారిస్తారు. నెక్స్ట్ క్వెషన్. మీ జీవిత నాటకం యొక్క అంతం. క్వెషన్ ఏంటంటే ఆ అంతర్శాంతి స్వీకరణ స్థితిలో మీరు దాన్ని చెడు అని పిలవకపోయినా మామూలు చైతన్య దృష్టి నుంచి చెడు అనబడేదేదైనా ఇంకా మీ జీవితంలోకి రాగలదా? అంటే మనం మామూలుగా ఒక కాన్షియస్నెస్ అన్నదాన్ని ఈ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకొని మంచి చెడు అని మాట్లాడకపోయినా
ఒక్క నిమిషం. ఓకే. మనం దాన్ని ఎంతలాగా ఇక్కడ ఫిజికల్ వరల్డ్ అన్న దీంట్లో జడ్జ్ చేయకుండా, దాన్నలా మంచి, చెడు అని డిఫరెన్స్ చేయకుండా ఉంచినా, మన దగ్గరికి అటువంటి సిట్యుయేషన్స్ ఏమి రావా అన్న దీంట్లో అడుగుతున్నారనమాట. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, చాలా వరకు మానవ జీవితాల్లో చెడు అనబడేవి ఏ ఎరుకలేమి వల్లనే జరుగుతాయి. ఎప్పుడైతే అవేర్‌నెస్ ఉన్నదో పర్టిక్యులర్ సిట్యుయేషన్స్ ప్రకారంగా గానీ, లేదంటే మన మీద మనకి ఎప్పుడైతే అవేర్‌నెస్ ఉన్నదో, ఆ టైంలోనే అవొస్తాయి అంటున్నారు. అవి స్వయంగా సృష్టించుకున్నవి, లేదా అహం సృష్టించినవి. వాటిని నేను కొన్నిసార్లు నాటకం అని పిలుస్తుంటాను. మీరు పూర్తిగా చైతన్యవంతులైతే, నాటకం ఇక మీ జీవితాల్లోకి రాదు. ఎప్పుడైతే మనం పూర్తిగా ఆ కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అయ్యి, మనం అదే విధంగా అంటే గాడ్ క్వాలిటీస్ అన్న విధంగా మన లైఫ్ అనే దాన్ని ఎప్పుడైతే లీడ్ చేస్తామో, మన దగ్గరికి అటువంటి సిట్యుయేషన్సే రావట. అహం ఎలా పనిచేస్తుందో, నాటకాన్ని సృష్టిస్తుందో ఇప్పుడు క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. మీరు గమనించేవారుగా, గమనించే చైతన్యంగా ప్రత్యక్షమై లేనప్పుడు, మీ జీవితాన్ని నడిపించేదే బడని మనసే అహం. అహం తనను తాను క్రూరమైన విశ్వాసంలో ఒక విడు విడు విడుతునుకగా చూసుకుంటుంది. వీడు వీడుతునుకగా వీడితునుకగా చూసుకుంటుంది. ఏ ఇతర జీవిత ఓకే. ఏ ఇతర జీవితోనూ వాస్తవమైన సంబంధం లేకుండా చుట్టూ ఉన్న ఇతర అబ్ అహాలను సంభవించగల ఇబ్బందులుగా, బెదురుగా అయినా చూస్తుంది. లేదా దాని సొంత అవసరాలను వాటిని ఉపయోగించుకునే ప్రయ ప్రయత్నమన్నా చేస్తుంది. మూలమైన అహపు నమూనాలు లోతుగా కూరుకుపోయిన దాని సొంత భయాన్ని, లేమి భావను పోరాడేందుకు ఉద్దేశించబడ్డాయి. అవి ఆటంకము ఆటంకము, అధికారము, ఆధీనము చేసుకోవడం, అత్యాస, దాడి, రక్షణలు కొన్ని అహపు ఎత్తులు. అమితమైన తెలివిని కలిగి ఉంటాయి. కానీ అవి ఎప్పుడూ నిజంగా అహపు సమస్యలనేమి పరిష్కరించవు. ఎందుకంటే అహమే పెద్ద సమస్య కనుక. ఎప్పుడైతే మనకి టెస్ట్ చేయడానికి కూడా ఈ ఈగో రిలేటెడ్ థింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంతమందికన్నా స్పిరిచువల్ ఈగో ఉంది అని చెప్పి. ఇవన్నీ గూడా ఏంటంటే, ఈ అరిషడ్ వర్గాలనేవి కూడా మేబీ అన్నిట్లో కూడా ఒక 111% అనేది ఉండాలి. ఎందుకుండాలి? టు టు మేక్ అవర్ గ్రో మచ్ మోర్. మనం గ్రో అవ్వడానికి ఆ అరిషడ్ వర్గాలనేది 1% అనేది మన దగ్గర ఉండాలి. అవి ఎలా యూజ్ చేయాలి? కాంపిటీషన్ అంటే పాజిటివ్ కాంపిటీషన్ అన్న దీంట్లోని యూజ్ చేసుకుంటూ ఉండాలి. మనం గ్రో అవ్వడానికి యూజ్ చేసుకోవాలి. సో, అలాంటిది ఈ అహం అనేది కూడా మన దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో ఆహ్, మనల్ని మళ్ళీ బ్యాక్‌కి తీసుకెళ్ళే విధంగా మనకి ఎప్పటికప్పుడు ఆ టెస్ట్ అనేది పెడుతూ ఉంటుందన్నమాట. మనం మేబీ మన డే టు డే లైఫ్ అన్న దీంట్లోని వెళ్తూ ఉన్నప్పుడే, ఆ పర్టిక్యులర్ థింగ్స్ అనే దాన్ని పిక్ చేసుకుంటూ వెళ్తాం. కొన్నిసార్లు మనం వాటిని వెంటనే గమనించి, ఓకే. ఓకే. నేను డీవియేట్ అవుతున్నాను. ఇలా అవ్వకూడదు అని చెప్పి, మళ్ళీ మన మనం ఒక స్టెప్ ఎక్కగలుగుతాం. ఏ విధంగా? నేను డీవియేట్ అవ్వాలనుకోవట్లేదు. ఈ అహం, మాయ, ఈ అధికారాలు, ఇంకొకటి రికగ్నైజేషన్ కావాలని, లేదంటే ఇంకేదో చేయాలని, ఆ కైండ్ ఆఫ్ వేలోని వెళ్ళను నేను అని చెప్పి మనం రియలైజ్ చేసినప్పుడు వెంటనే బ్యాకొచ్చేస్తాం. కొన్నిసార్లు మనం ఆ దీంట్లోకి అలా కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటాం.
అది ఒక స్పిరిచువాలిటీలో కావచ్చు, ఈవెన్ అది స్పిరిచువల్ వరల్డ్ అన్న దీంట్లో కూడా కావచ్చు. సో నాకే తెలుసు అన్న విధంగా కాకుండా అన్న విధంగా ఉండకుండా ఈ స్పిరిచువల్ ఈగో అనేది లేకుండా ఉన్నప్పుడు మనం ఇంకా ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. మన జర్నీ అన్న దీంట్లో కూడా ఇదొక టెస్ట్ లాగా కూడా రావచ్చు. ఎంత డౌన్ టు ఎర్త్‌గా ఉంటున్నాం, ఎంత సరెండర్ అయ్యి మనతో పాటు సరెండర్ అయ్యి ఉంటున్నాం. అవతల వాళ్ళని ఓకే. నాకే అన్నీ తెలుసు అన్నప్పుడు అవతల వాళ్ళని ఏ విధంగా చూస్తాం. అవన్నీ బ్యాలెన్స్ చేయడానికి కూడా కొన్నిసార్లు ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. కానీ కొన్నిసార్లు మనల్ని బాగా తొక్కేస్తుంది గూడా. సో, ఎప్పుడైతే మనం అవేర్‌నెస్ అనే దాన్ని పెట్టుకుంటామో, ఈ ప్రతి క్షణం కూడా, ప్రతి విషయంలో కూడా అవేర్‌గా ఉండడం అనేది ఎప్పుడైతే చేస్తామో, ఇటువంటి థింగ్స్ అన్న దీంట్లోని మనం పడకుండా ఉంటామనమాట. ఆహార దగ్గరికి చేరినప్పుడు వ్యక్తిగత సంబంధాల్లో కానీ, హ్మ్, వ్యవస్థల్లో కానీ చెడు ముందో తర్వాతో జరగదు. ఒక రకమైన నాటకంగా సంఘర్షణ రూపంలో సమస్యలు, అధికార పోరాటాలు, మానసిక భౌతిక హింస మొదలైన రూపాల్లో సంభవిస్తాయి. అంటే ఏదో అంటే మనం గో విత్ ద ఫ్లో అన్న దీంట్లో వెళ్తూ ఉన్నప్పుడే ఈ థింగ్స్ అనేవి కూడా మన దగ్గరికి వస్తూ ఉంటాయన్నమాట. దాన్ని మనం ఎలా డీల్ చేస్తామో అన్నది మన చేతుల్లో ఉంటుంది. ఇందులో సామూహిక దుష్టము అంటే యుద్ధము, స్వలాభం కోసం ఇతరులను తీవ్రంగా ఉపయోగించుకోవటం, లేదా ఒక దేశపు తరపు నుంచి పెద్ద సంఖ్యలో మనుష్యులను క్రూరంగా హతమార్చడం అంతా సామూహిక అచైతన్యము వలనే. అంటే ఇండివిడ్యుయల్‌గా మీరు బాగోవచ్చు. ఇండివిడ్యుయల్‌గా. బట్ వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ ఎ గ్రూప్ అన్నప్పుడు, ఆ గ్రూప్‌తో ఉండే థింగ్స్ అన్న దీంట్లోనే మనకి డిఫరెన్సెస్ అనేవి రావచ్చు. ఆ టైంలో కూడా మనం ఎలా ఉంటున్నాము, ఏంటి అనేది అంటే అదే చెప్తూ ఉంటాం చూడండి. ఇండివిడ్యుయల్‌గా ఉన్నప్పుడు నేను ఇది ఓవర్‌కమ్ చేస్తాను, అది ఓవర్‌కమ్ చేస్తాను. నేను నేను చాలా పర్ఫెక్ట్ పర్సన్ అయిపోయాను. చాలా లవింగ్ పర్సన్ అయిపోయాను అని మనం అనుకుంటాం. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అనుకుంటాం మనం. బట్ అది గ్రూప్‌లోకెళ్ళిన తర్వాత మనం రియల్లీ అవతల వాళ్ళు బిహేవ్ చేసే విధానాన్ని బేస్ చేసుకొనే మన ఎమోషన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అన్నది చూసుకున్నప్పుడే మనలోని రియల్ మార్పనేది ఎప్పుడూ ఉంటది. సో, ఈ గ్రూప్ రిలేటెడ్‌గా ఉన్న థింగ్స్ అన్నీ కూడా మనం ఉన్నప్పుడు ఎలా ఉంటాము అన్నది కూడా ఇక్కడ మ్యాటర్స్ అన్నమాట. ఆ అహం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తదిక్కడ. ఇంకా నిరంతర అహపు ఆటంకాలు శరీరం ద్వారా శక్తి యొక్క ప్రవాహాన్ని అడ్డంకులు సృష్టించి అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. మీరు తిరిగి ఉనికిలో సంబంధితులై మనస్సుచే నడిపి నడిపింపబడినప్పుడు వాటిని సృష్టించుకోరు. మీరు నాటకాన్ని సృష్టించి అందులో పాల్గొనరు. పాయింట్ చూడండి. మీరు తిరిగి ఉనికిలో సంబంధితులై మనస్సుచే నడిపించబడినప్పుడు వాటిని సృష్టించుకోరు. ఎప్పుడైతే మనం ఆ ఇన్నర్ సెల్ఫ్ అనే దాంతో కనెక్టెడ్‌గా ఉండి, ఆ మైండ్‌ని ఆ గైడెన్స్ అనేది త్రూ ఇన్నర్ సెల్ఫ్ తీసుకొని, మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో, ఇటువంటి సిట్యుయేషన్స్ ఏవి కూడా క్రియేట్ కావు. బట్ ఎప్పుడైతే ఆ సిట్యుయేషన్స్ ఉండవో ఆహ్, ఎప్పుడైతే మనం వాటిని సృష్టించుకుంటామో, ఆ ఉనికితో కనెక్టివిటీ లేకుండా, ఈ లాజికల్ మైండ్, సొసైటీ మైండ్ అనే దాంతో ఇచ్చేస్తామో, మళ్ళీ మనం ఆ ప్రాబ్లమ్స్‌లో మళ్ళీ వెళ్తూ ఉంటామనమాట. ఎప్పుడైనా 2 లేదా ఎక్కువ అహాలు కలిసినప్పుడు ఒక 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 రకంగానో, మరో రకంగానో నాటకం సంభవిస్తుంది. కానీ పూర్తి ఒంటరిగా ఉన్నప్పుడు మీరు మీ సొంత నాటకాన్ని సృష్టించుకుంటారు. మీపై మీరు జాలి పడినప్పుడు అది అది నాటకమే. మీరు ఆతృతతోనో, పశ్చాత్తాపాన్నో పొందితే అది నాటకమే. వర్తమానాన్ని భూత భవిష్యత్తులో అడ్డుకుంటే మీరు కాలాన్ని సృష్టిస్తారు. మానసిక కాలమే నాటకం. తయారయ్యే ప్రదేశం. ఈ క్షణాన్ని ఉండనిస్తూ దాన్ని గౌరవించకపోతే మీరు నాటకాన్ని సృష్టిస్తున్నట్లే.
అంటే ఎప్పుడైతే మనం ఎమోషన్స్ అన్న దాంతో ఇన్‌బ్యాలెన్స్‌డ్ గా ఇదవుతూ ఉంటామో, ఒక కైండ్ ఆఫ్ మంచి డ్రామా అనే దాన్ని క్రియేట్ చేసుకుంటున్నట్టు. సో, ఆ క్రియేషన్ అనేది లేకుండా ఉండాలి అనేసంటే, మనం ఎప్పుడు ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి, ప్రెజెంట్‌లో ఉన్న థింగ్స్ వాటిని ఎంజాయ్ చేస్తూ, ఆ ఆ ఫ్లోలో మనం ఎప్పుడైతే ఉంటామో, మిగిలిన ఎమోషన్స్ ఆ కైండ్ ఆఫ్ నాటకాలు అన్న జోలికి మనం వెళ్ళమనమాట. చాలా మంది వారి వారి జీవిత నాటకాలను ప్రేమిస్తున్నారు. వారి గుర్తింపే వారి కథ. వారి జీవితాన్ని అహం నడిపిస్తుంది. వారి అహంభావనంతా దానిలో పెట్టుబడిగా ఉంచారు. మామూలుగా సమాధానం కోసం, పరిష్కారం కోసం లేదా మార్పు కోసం వారి అన్వేషణ ఏది విజయం సాధించదు. అయినా అది కూడా అందులోని భాగమే. వారు ఎక్కువగా భయపడి అడ్డగించేది వారి మేల్కొలుపునే. వన్స్ అగైన్ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. మళ్ళీ చూస్తాను చూడండి. చాలా మంది వారి వారి జీవిత నాటకాలను ప్రేమిస్తున్నారు. ఎటువంటి నాటకాల్ని? ఇక రెండిటిని బేస్ చేసుకొని ఇచ్చేయొచ్చు. ఒకటి ఎమోషనల్ ఇంబాలెన్స్డ్ అన్న నాటకాలు. ఒకటేమో మామూలుగా ఉన్న నాటకాలు. అంటే మామూలుగా అనేసంటే ఎప్పటిదప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయటం, ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం, జాయ్‌ఫుల్‌గా ఉండడం అన్న నాటకం. సో, రెండిటిని కూడా మనమే సృష్టించుకుంటున్నాం. వారి గుర్తింపే వారి కథ. వారి జీవితాన్ని అహం నడిపిస్తుంది. వారి అహంభావాన్నంతా దానిలో పెట్టుబడిగా ఉంచారు. అంటే వాళ్ళ క్రియేషన్ అనేది ఏంటి? ఆ ఎమోషన్ ఇంబాలెన్స్ అనేది, ఆ అహంకారం అనేది వాళ్ళ పెట్టుబడనమాట. మామూలు సమాధానం కోసం, పరిష్కారం కోసం లేదా మార్పు కోసం వారి అన్వేషణ ఏది విజయం సాధించదు. అంటే బయటన్ని చూస్తూ ఉంటారు గదా! ఎప్పుడైతే వీటిని ఫిక్స్ చేయాలి అని. అవేవి కూడా పనిచేయవు అని చెప్తున్నారు. అయినా అది కూడా అందులోని భాగమే. వారు ఎక్కువగా భయపడి అడ్డగించేది వారి మేల్కొలుపునే. ఎప్పుడైతే వాళ్ళు అవేర్‌నెస్ అన్న దాంతో ఉన్నామో మనం, అప్పుడు ఈ థింగ్స్ అన్నిటిని కూడా సృష్టించుకునేది మనమే. వాటి నుంచి బయటికి రావాలి అని చెప్పి పోరాడేది మనమే. కానీ, ఈ అవేర్‌నెస్ అనే దాని దగ్గరికి మాత్రం ఎళ్ళాలని అనుకోం. ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్తామో, ఇవన్నీ ఆటోమేటిక్‌గా చిటికెలో అన్నీ గూడా అవన్నిటి నుంచి కూడా మనం బయటకొచ్చేయొచ్చు. ఉన్నదాన్ని పూర్తిగా స్వీకరిస్తూ జీవిస్తే అదే మీ జీవితంలోని నాటకంతం నాటకాంతం అవుతుంది. ఎవరు కూడా ఎంత కష్టపడినా మీతో కనీసం ఒక వాదననైనా పెట్టుకోలేరు. ఒక పూర్తి చైతన్యవంతమై వ్యక్తితో వాదనను పెట్టుకోలేరు. ఒక పూర్తిగా చైతన్యవంతమైన వ్యక్తితో వాదన అనేది పెట్టుకోలేరంట. అంటే వాళ్ళు వాదించే విధంగా ఏం మాట్లాడరు కదా! నవ్వుతారు. మామూలుగా వింటారు. ఎక్కువగా మాట్లాడరు. వింటారో లేదో కూడా తెలీదు. కానీ మనతోనే ఉంటారు. సో, ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేది కూడా అంతలా పట్టించుకోరు. వాదన అంటే ఒక మానసిక స్థితిలోను, మీ మనసుతోను పోలికే కాకుండా అవతల వ్యక్తి స్థాయిని ఆటంకిస్తూ ప్రతి ప్రతిస్పందించటం. దానికి ఫలితంగా వ్యతిరేక ధృవాలు పరస్పరము శక్తివంతమవుతాయి. ఇవి చైతన్య రాహిత్యపు పోకడలు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా, స్థిరంగా చెప్పవచ్చు. కానీ దాని వెనకాల ఎటువంటి ప్రతిచర్య బలము ఉండదు. రక్షణ దాడి ఉండవు. కనుక అది నాటకంగా మారదు. అంటే ఎక్స్‌ప్రెస్ అనేది చేస్తారు. ఎక్స్‌ప్రెస్ అనేది చేయడం వల్లేంటి వింటారంతే. విని దాని నుంచి ఓకే. ఆహ్, ఓకే. నీ నేను వాట్ ఐ నీడ్ టు లెర్న్ గాని, లేదంటే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసే దాంట్లోని అనేది ఒక చెవనేది ఇవ్వడం అనేది వాళ్ళకి చేసి, ఇఫ్ దే నీడ్ టు గివ్ సమ్ సజెషన్, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు లిసన్ అంటే వాళ్ళు వినే దీనిలో ఉంటే, ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకి సలహా ఇస్తారేమో గానీ, ఆ సిట్యుయేషన్ దాంట్లో దేంట్లోని కూడా ఒక చైతన్యవంతమైన పర్సన్ ఉన్నారు అనేసన్నప్పుడు, ఎటువంటి ఇది ఇవ్వరు. జస్ట్ అక్కడ ఉండి వింటారంతే. తనలో తాను ఏకమైన వాడు ఎవ్వడు జగడాన్ని తలచడు అని ఏ కో 'ఏ కోర్స్ ఇన్ మిరాకిల్స్' చెప్పింది.
ఇది ఇతరులతో విరోధాన్ని కాకుండా ప్రప్రథమంగా మీలోని విరోధాన్ని సూచిస్తుంది. మీ మనసు యొక్క ఆప్ ఆపేక్షలు, అధికార కోరికలకు ఇప్పుడు ఉన్నదానికి మధ్య ఎటువంటి ఘర్షణ లేనప్పుడు అది జరుగుతుంది. అంటే ఎటువంటి కోరికలు అంటే న్యూట్రల్‌గా ఉంటామనమాట. ఓకే. ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. ఏదన్నా ఓకే అన్న విధంగా ఉన్నప్పుడు ఆహ్, ఈ అంటే ఒక పొజిషన్ కావాలి అన్న కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమీ లేనప్పుడు ఎటువంటి సంఘర్షణ అనేది ఉండదనమాట. అశాశ్వతము జీవిత చక్రాలు. వన్ సెకండ్ ప్లీజ్. ఓకే. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం రేపు సెషన్‌లో కలుసుకుందాం.